నెల్లూరు జిల్లా కావలి పురపాలక సంఘం పరిధిలో చదువుతున్న పిల్లలందరూ తప్పనిసరిగా వారి వివరాలను సచివాలయం నందు సచివాలయం సెక్రటరీ వద్ద వివరాలను నమోదు చేయించాలని కావలి పురపాలక శాఖ కమిషనర్ శ్రావణ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం చేత అప్పర్ ఐడీస్ అనేవి ప్రతి ఒక్క స్కూల్లో పిల్లలకు తయారు చేయబడుతున్నాయని అన్నారు. ఈ అప్పర్ ఐడి ఉన్న కొంతమంది పిల్లల వివరాలు సచివాలయంలో నమోదు కాలేదని తెలిపారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు సచివాలయంలో వివరాలు నమోదు కాని పిల్లలకు వర్తించవని, కావున పిల్లల తల్లిదండ్రులు గమనించి మీ యొక్క పిల్లల వివరాలను సచివాలయంలో నమోదు చేయించాలని కమిషనర్ కోరారు. అందరికీ నమస్కారం. కావలి పురపాలక సంఘ పరిధిలో చదువుతున్న పిల్లలందరినీ కూడా తప్పనిసరిగా సచివాలయంలో వాళ్ళ వివరాలు సచివాలయం సెక్రటరీల వద్ద నమోదు చేయించాలి. మనకి ప్రభుత్వం వారి చేత అపార్ ఐడీస్ అని ప్రతి ఒక్క విద్యార్థికి కూడా స్కూల్లో అపార్ ఐడీస్ క్రియేట్ చేయడం జరిగింది. ఈ అపార్ ఐడీస్ ఉన్న విద్యార్థుల్లో చాలామంది కూడా సచివాలయాల పరిధిలో వాళ్ళ పేర్లు నమోదు అవ్వలేదు. దానివల్ల ఆ సచివాలయంలో ఆ విద్యార్థి యొక్క వివరాలు లభ్యత కాకపోవడం వల్ల రాబోయే రోజుల్లో ఆ విద్యార్థికి సంబంధించిన ఎలాంటి ప్రభుత్వం నుంచి పథకాలు అందే పరిస్థితి ఉండదు. కాబట్టి పిల్లల తల్లిదండ్రులందరికీ కావలి పురపాలక సంఘం తరపు నుంచి చేసే విజ్ఞప్తి ఏంటంటే, మీరందరూ కూడా మీ పేర్లు ఎలా నమోదు చేసుకున్నారో సచివాలయాలు, అలానే మీ పిల్లల పేర్లు కూడా మీ సంబంధిత సచివాలయాల్లో నమోదు చేసుకొని వాళ్ళ డేటానంతా కూడా అప్డేట్ చేయించుకోండి. రాబోయే రోజుల్లో వాళ్ళకి ప్రభుత్వం నుంచి అందే స్కీమ్స్ అన్నీ కూడా ఈ సచివాలయ పరిధిలో పేర్లు నమోదైతేనే వర్తిస్తాయి. కాబట్టి పిల్లల తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించి పిల్లల వివరాలన్నీ కూడా సంబంధిత సచివాలయాల్లో నమోదు చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్, హెయిర్ స్ట్రైట్నింగ్ లభించును. అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్, తుమ్మలపెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్. మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావలి.